మీరందరం 3 రోజులు మా ఇంట్లో ధ్యాన కార్యక్రమానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ మా ఇంట్లోకి వస్తే చాలా బంధువులు అందరూ వచ్చినట్టు ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా ఉంది. మీరందరూ ఆత్మ బంధువులాగా మా ఇంట్లో ఏదో పెద్ద ఫంక్షన్ జరిగినట్టు మా చుట్టాలు బంధువులు అందరూ వస్తే ఎట్లా ఉందో మీరందరూ వస్తే నాకు అంత సంతోషంగా ఉంది. నేను చాలా ఆనందపడ్డాను. మా పక్కన మా వదినోళ్ళని మా మదళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళని చెప్పాను, వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు ఈ ధ్యాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ధ్యానము అంటే ఆలోచన లేకుండా ఉండటమే ధ్యానము అంటే. ధ్యానం వల్ల జ్ఞానం వస్తుంది. మనకు ఆలోచనలు ఎప్పుడైతే రాకుండా ఉంటాయో అప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటే మన శారీరకంగా మానసికంగా బాగుంటాము, మంచి పనులు చేయగలుగుతాము. జ్ఞానం వచ్చిందనుకోండి మంచి పనులు చేయగలుగుతాము. ఏది మంచి ఏది చెడ అనేది కూడా మనకు తెలుస్తుంది. మనకి అప్పుడు మనం మంచి పనులు చేస్తాం కాబట్టి మన కర్మలంటూ బహుశా ఉండకపోవచ్చు మంచి పనులు చేస్తే. అందువల్ల అందరూ ధ్యానం చేసి జ్ఞానం తెలుసుకొని మంచి పనులు చేస్తా మన కర్మలు తగ్గించుకుంటా అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను.